VS99 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తగా మీనా ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ కి ముఖ్య అతిథిగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. మహిళలు ఉన్నారని ఆర్టీసీ బస్సును ఆపకుండా వెళ్లిన డ్రైవర్. మీడియా మీద దురహంకారం, నాడు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్. పాతరేస్తాం జాగ్రత్త అని చెప్తాం. మిమ్మల్ని ఎప్పుడు బ్యాన్ చేయాలో కూడా మాకు తెలుసు. ఖచ్చితంగా వాళ్ళని బాయ్కాట్ చేయాల్సిందే. కొన్ని పేపర్లు మన విషయం వివేకాలకు మాత్రం ఇయ్యం, మిగతా అందరికి ఇస్తాం. న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి ఇస్తాము. ఎవరైతే రోజు ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రగతి మీద విషయం చెబుతున్నారో ఆ విలేకరులకు మాత్రం ఇయ్యం. ఇట్స్ అవర్ డెసిషన్, గవర్నమెంట్ డిస్కషన్ కదా. పొద్దున లేస్తే మాకు వ్యతిరేక వార్త మాకంటే రాష్ట్ర ప్రగతిని విఘాతం కలిగించే శక్తులకు ఎందుకు ఇస్తామండి? ఎందుకు ఇవ్వాలి? పాలు పోసి పామును పెంచలేం కదా. ఏమంటారు? జర్నలిస్టులకు ఉండాలి కదా, ఐడియా ఉండాలి కదా. జర్నలిస్టులకు ఉండాలి కదా ఐడియా. కీలుబొమ్మలాగా కీలుబొమ్మలాగా ఉన్నోడు జర్నలిస్ట్ అవుతాడండి. చోటు ఉండాలి కదా, ఆ మాత్రం కూడా విజ్ఞానం ఉండాలి కదా. V6 ఏం పెట్టారో మాకు తెలుసు, ఏం మాట్లాడతారో తెలుసు, ఏం డ్రామాలు చేస్తారో తెలుసు. మిమ్మల్ని ఎప్పుడు బ్యాన్ చేయాలో కూడా మాకు తెలుసు. అర్థమైందా? అంటే మీకు ఇదే ఇష్టం, మసాలా ఇష్టం మీకు ఎవరితో తిట్టిపించాలి, ఎవరితో ఏమనిపించాలి, ఏమనిపిస్తే మీకు రేపు అక్కడ వస్తుంది. మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. ఇదేంది వెలుగా కదా, అర్థమైంది. గట్టిగా లైన్ తీసుకొని కొట్లాడాలి అంతే. వాడు మనకు వ్యతిరేకంగా రాస్తున్నారు, ప్రజలకు వ్యతిరేకంగా రాస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళని బాయ్కాట్ చేయాల్సిందే. మనం V6 ని, వెలుగుని అఫీషియల్ గా టీఆర్ఎస్ పార్టీ నుండి బాయ్కాట్ చేసినాం. అదే పంద టాప్ టు బాటం అందరం కొనసాగించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. తనకుండబడే నీడలాగా పనిచేసే మహబూబ్ నగర్ క్రిస్టియన్ పల్లిలో కొత్తగా మీనా ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ కి ముఖ్య అతిథిగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు. సాయంకాలం వేళలో మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి మీనా ట్రేడ్ ఎగ్జిబిషన్ ను సందర్శించి మీకు కావలసిన అన్ని రకాల వస్తువులతో స్టాల్స్ లో కొనుక్కోవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు. మీనా ట్రేడ్ ఫేర్స్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలో సదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ మొదలుపెట్టినారు. దాని ఇనాగ్రేషన్ కోసం ఆహ్వానిస్తే నేను, మా సీనియర్ నాయకులు కొత్వాల్ గారు వచ్చినాం. చాలా ఆహ్లాదకరమైన ప్రదేశంలో స్టాల్స్తో పాటు పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం ఆడుకోవడానికి రంగుల రాట్నం, ఇంకా చాలా కిడ్ జోన్ ఏర్పాటు చేశారు. సంక్రాంతి సెలవులు కూడా వస్తున్నాయి కాబట్టి పట్టణవాసులు అందరూ కూడా సాయంత్రం సమయంలో వచ్చి ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నా. అలాగే ఎగ్జిబిషన్ ప్రాంగణంలో వివిధ ప్రదేశాల నుంచి ఇక్కడ వచ్చి స్టాల్స్ పెట్టుకున్నారు. రకరకాల వస్తువులు, బట్టలు కావచ్చు, పిల్లల ఆట వస్తువులు కావచ్చు, స్టేషనరీ ఐటమ్స్ కావచ్చు, తర్వాత మహిళల కోసం కొన్ని ప్రత్యేకమైన స్టాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నారు. నిర్వాహకులకు అలాగే మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఈ ఎగ్జిబిషన్ ద్వారా లాభం జరగాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. మెదక్ జిల్లా రామాయంపేట శ్రీ పద్మావతి దేవి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు 21వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీరామచంద్రుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు దోర్భల కుమారస్వామి శర్మ శ్రీమన్నారాయణుని దశావతారాలలోని శ్రీరామచంద్రుని అవతారం గురించి నేడు భక్తులకు ప్రవచనాలు వినిపించారు. సకల గుణాభిరాముడు, పితృవాక్ పరిపాలకుడు శ్రీరామచంద్రుడని, ప్రజలు భక్తి మార్గంలో సన్మార్గంలో నడిచి సత్కర్మలు చేయాలని, అందరికీ ఆదర్శవంతమైన జీవితం కొనసాగించాలని అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆస్థాన పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం నేడు తిరుప్పావై 21వ పాశురం నివేదించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.
ప్రేరేపించారు. అంటే మనము గొప్పవాళ్ళం అయిపోవాలి, ప్రేరేపణ ప్రకారం ఉంటుంది. ఒకటి పక్కవాడిని ఇబ్బంది పెట్టడానికి మనం అభివృద్ధి చెందాలి. సో ద్వేషాన్ని పెంచారు. తపస్సు చేసిన తర్వాత 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు రావణాసుడు. ప్రత్యక్షం కాకపోతే ఒక్కొక్క తలని 10 తల్లి ఆయనకి అవి ఆహుతి చేసుకుని వచ్చాడు. చివరి తరం కూడా కొట్టుకోబోతుంటే అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకో అంటే తెలిసిందే కదా, దేని చేయడం నశించబడకూడదు. అంటే దృష్టిలో ఎలా ఉంటుంది మనకి కొన్ని విషయాల పట్ల ఒక చులకన భావం. నరులు వానరులు ఏమీ చేయలేరు. ఈ రెండు వదిలిపెట్టి మిగతావన్నీ కోరుకున్నాడు. హిరణ్యకశిపుడు అలాగే కోరుకున్నాడు. బయట కాదు, లోపల కాదు, ఆయుధంతో కాదు, ఇలా కాదు, రకరకాలుగా. ఈయన అలాగే ఏ జాతితో కూడా మరణించకూడదు, ఎవరితో మరణించకూడదు, ఆయుధాలతో మరణించకూడదు, ఇలా రకరకాలుగా చెప్పడం ఆయన. కానీ నరులు వానరులు మహా చులకరాజు. ఆ రెండు కోరుకునే కనుక పరమాత్మ మనం కోరుకున్న వాటిలో లోపాన్ని బాగా పట్టుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ రావణాసుని సంహరించాలని ఏ అవతారం ఎత్తాలి? నరావతారమే ఎత్తాలి. నృసింహావతారం 2 ఉన్నాయి అక్కడ, నరుడు అలాగే ఒక జంతు జాతి, మనిషి జాతి జంతు కలిపినటువంటి అవతారం నృసింహ. ఇప్పుడు రామావతారం పూర్తిగా మనిషి. మొత్తం రామాయణం వెతికితే ఎక్కడ రాముడు నేను భగవంతుడిని అన్నాడు. కృష్ణావతారంలో కృష్ణుడు ఎక్కడ చూసలేదు భగవంతుని అంటారు. ఇది భేదం. రామావతారం మొత్తం అహమ్మానుషం మన్యే అంటారు ఆయన. బ్రహ్మదేవుడు సాక్షాత్తుగా వచ్చిన ఆయన, నువ్వు నారాయణుడివి, అవతారం ఎత్తావు, ఈ రాక్షస భూమిని సంహరించడం కోసమే నువ్వు అవతారం ఎత్తావు, భూభారాన్ని తగ్గించడం కోసం అహమ్మానుషం మన్యే అంటాడు. అంటే మనిషిని అనేటువంటి భ్రమ పూర్తిగా నిండిపోయినటువంటి వాడు, జ్ఞాని కాకుండా కాదు. రాముడు గొప్ప విశేషం ఏమిటి అంటే ధర్మజ్ఞశ్చ ప్రత్యక్షశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. వాల్మీకి రచించినప్పుడు 16 గుణాలు చెప్పాడు. ఈ గుణాలు వాడు ఎవరైనా ఉన్నారా? కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ గేట్ దగ్గర పరిగి నుంచి మహబూబ్ నగర్ వెళ్లే బస్సులు ఖాళీగా ఉన్న మహిళలను చూసి ఆపకుండా వెళ్లిపోతున్నారని ఆవేదన. పోతున్నాడు ఎందుకు 10 మంది ఆడపిల్లలు ఉన్నారు, ఎందుకు ఆపకుండా ఎందుకు పోతున్నాడు? అంగడి పోతున్నారు వాళ్ళు. అంగడి అయిపోతే జరసేపు అయితే బస్సు నిండుంది. డ్రైవర్స్ ఉండడా? మిమ్మల్ని డ్రైవర్స్ ఉండడా? మరి గవర్నమెంట్ ఫ్రీ బస్సులు అన్నాయి, మరి ఎందుకు ఆపుతలేరు? ఎందుకు పైసలు తీసుకుంటే ఎంత ఒత్తుగా ఉండేది? పైసలు తీసుకున్నారే, మరి పైసలు తీసుకుంటుంది. ఇప్పుడు ఆడలేస్తే పైసలు మరి కనీసం ఆడపిల్లలకి ఆపాలే కదా, నీకంటే ఆపలేకపోయినా మేము ఆపం అవుతాము. పైసలు ఇచ్చేది, పైసలు ఇచ్చేది. మరి ఇప్పుడు పనులన్నీ ఇచ్చేట్టుకొని నేనే ఉండాలా బస్సుల గురించి? ఇట్లా నేనే కూర్చున్నాను. ఇక అంగడి చేయకుండా ఏం చేయకుండా ఇంటికి పోకుండా అదేనా పని? మీకు ఒప్పిందా? నాకు కరెక్ట్ ఒప్పలేదు. తప్పు మాట్లాడుతున్నాను. కరెక్టే మాట్లాడినా. లేకపోతే ట్రై తీసుకొని కొట్టాలండి. ఏం కొట్టినా బండి ఆపాలి, దీపం అయితే వస్తున్నారు వాళ్ళకి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరిని మీడియా స్పందన కోరింది. షర్మిల ఏ పార్టీలో చేరారన్నది తమకేమీ ముఖ్యమైన అంశం కాదని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. బీజేపీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలన్న దాని గురించే తాము ఆలోచిస్తామని అన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిన విషయం తమకు సంబంధించినంత వరకు అప్రస్తుతమని పేర్కొన్నారు. ఇవాళ విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం పురంధరేశ్వరి మాట్లాడుతూ ఏపీలో జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో జనసేనకు తామేమీ
దూరం జరగలేదని స్పష్టం చేశారు. ఇవాళ తమ సమావేశానికి బీజేపీ జాతీయ నేత శివప్రకాష్ వచ్చారని, ఆయనను మర్యాదపూర్వకంగా కలిసేందుకే నాదెండ్ల మనోహర్ కూడా వచ్చారని పురంధరేశ్వరి వివరించారు. రాష్ట్రంలోని పరిస్థితులను, పొత్తుల అంశాలను శివప్రకాష్ కు వివరించామని, ఆయన ఈ వివరాలన్నింటినీ బీజేపీ హైకమాండ్ కు తెలియజేస్తారని తెలిపారు. వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించాలని ఏపీ కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు జట్టి గురునాథరావు అన్నారు. జంగారెడ్డిగూడెంలో జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి స్వాగతిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం మొదలైందని, గత 5 సంవత్సరాలుగా ఈ బానిస బతుకుల నుంచి ఎప్పుడు విడుదల పొందుతామని ఎదురు చూస్తున్న ప్రజలకు షర్మిల రాక ఉత్తేజాన్నిచ్చిందని, ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని, 2024 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల్ని పోటీలో దించుతామని, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలైన చింతలపూడి, పోలవరాలలో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిజమైన వారసురాలు వైఎస్ షర్మిలని జట్టి గురునాథరావు అన్నారు. ఈ రోజున శ్రీమతి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి సమక్షంలో జాయిన్ అవ్వడం, ఆవిడ రాకకు స్వాగతిస్తూ మన మెట్ట ప్రాంత నాయకులందరూ, కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆవిడికి స్వాగత సుమంజలి అర్పిస్తూ, మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఆవిడ రాకతో పూర్వవైభవం వచ్చిందని చెప్పేసి ప్రతి చోట కూడా మరి చెప్తున్నారు. అలాగే మన ప్రాంతంలో కూడా పూర్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ఉండేవారు, అదే స్ఫూర్తితో ఈ రోజున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా తక్కువ సమయంలో మనందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి మరి ఈ యొక్క యాత్రని, ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేయడానికి రావడం పట్ల అందరూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది, ఆవిడ ఈరోజు స్టేట్మెంట్ చూడడం జరిగింది. అందరం కూడా వాళ్ళ నాన్నగారైనా మన నాయకులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం, రాహుల్ గాంధీ గారు లాంటి ఉన్నతమైన వ్యక్తి ప్రధానమంత్రి పదవి అధిష్ఠించాలి, అప్పుడే దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆయన కోరికని నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్పారు ఆవిడ రాకతో ఆ రాజశేఖర రెడ్డి కోరిక తీరుతుందని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుల కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉన్నారు ఈ రోజున. మరి కాంగ్రెస్ పార్టీలో గతంలో ప్రజలకు జరిగిన మేలు, గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోని రాష్ట్రం కానీ దేశం కానీ ఏ రకంగా ఉందో ప్రతి ఒక్కరు చూస్తున్నాం. ఎక్కడ చూసిన నిరుద్యోగ సమస్య, రైతులకి చాలా గిట్టుబాటు ధర లేక రైతుల సమస్యలతోటి, అలాగే కార్మికుల సమస్యలతోటి. గోపాలపురం నియోజకవర్గంలో దేవరపల్లిలో అంగన్వాడీలు చేస్తున్న పోరాటం 24వ రోజుకు చేరింది. గురువారం దేవరపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన శిబిరంలో ప్రగతిశీల కార్మిక సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే మస్తాన్ అంగన్వాడీలను ఉద్దేశించి మాట్లాడుతూ, అంగన్వాడీల 24 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తుందని, అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అదేవిధంగా మున్సిపల్ కార్మికులు, సర్వశిక్ష అభియాన్ కార్మికులు, ఆశా వర్కర్లు తదితర వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వం గుర్తించాలని, వాళ్లకు కనీస వేతనం అమలు చేయాలని, అంగన్వాడీ సమస్యలు తక్షణమే పరిష్కరించి వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వం అంగీకరించాలని, అంగన్వాడీల పోరాటానికి ప్రగతిశీల కార్మిక సమైక్య అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు భగత్ రత్నాజీ, టిపి లక్ష్మి, కె కుమారి, గంగా భవాని తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి, అంగన్వాడీని ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీలకు గ్రాడ్యుటీ, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, ఎన్నికల ముందు సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు పోరాడదాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం క్రమంగా 3,000 రూపాయల వరకు పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములకు బాసటగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలిచిందని, నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి చేసి చూపించామని, ప్రతిపక్షాలు చేయడానికి ఏమీ లేదని, ఎక్కడికక్కడ రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన చేశామని తెలిపారు. తరువాత లబ్ధిదారులకు చెక్కును అందజేసి సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అనురాధ, ఎంపీపీలు కీలపర్తి రాజేశ్వరి రెడ్డి, జగన్మోహన్, వైసీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కీలపర్తి భాస్కర్ రావు, మండల అధ్యక్షులు బూరే బాబురావు తదితరులు పాల్గొన్నారు. అవును లేవు అట్లేదు ఎక్కువ మంది పెడతాం అమ్మా నువ్వు అమ్మ వెళ్ళండి అన్నా రావాలా రైట్ ఓకే కొప్పులు సత్యవతి, భర్త గంగన్న. 3,000 రూపాయలు మన మండలానికి, కేకోటపాడు మండలానికి ఈ నెలకి పెన్షన్ రూపంలో వచ్చిన డబ్బు ఎంతో తెలిసే అందరికీ 2 కోట్ల పెన్షన్లు వచ్చిన డబ్బు 2,86,29,500 రూపాయలు ఒక నెలకి. చూడండి ఎంత డబ్బు ఇస్తున్నాడు జగనన్న. సుమారుగా 14 లక్షలు తక్కువ కానీ 3 కోట్ల రూపాయలు నెలకి పెన్షన్లు వస్తుంది మన కోటపాడు మండలానికి. ఒకసారి ఆలోచన చేసుకోండి అందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మేలు చేస్తూ ఉన్నారు. చేయూతకు ఎంత ఇస్తున్నామో, ఆసరాకి ఎంత ఇస్తున్నాం అని చెప్పి లాస్ట్ టైం పోయిన సంవత్సరం లాగా మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటాం, మహిళలందరూ వస్తారు, ఆ రోజు చెప్తాం 4 సంవత్సరాల్లో ఒక్కొక్కరికి ఎంత వచ్చిందని చెప్పి. ఓకేనా? ఒక్కసారి అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీ చప్పట్ల ద్వారా ఆనందాన్ని తెలియజేయాలి. ఓకే, సంతోషం. ఇల్లే కాదు, ఇంటి స్థలం లేకపోయినా ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఇల్లు మంజూరు చేసి కట్టుకునేదానికి పేమెంట్ కూడా వెంటనే మన ఖాతాల్లోకి వేసేటువంటి గొప్ప విషయం. ఇందరితో ఆగల 45 సంవత్సరాలు దాటినటువంటి అక్క చెల్లెమ్మలకి సంవత్సరానికి 18,750 రూపాయలు చొప్పున 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలు ఉచితంగా ఇస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాడు. ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంవత్సరం దగ్గర నుంచే 18,750 రూపాయల చొప్పున ఇప్పటికే 45 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల్లో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకి 3 విడతలుగా ఎక్కడికి ఏ ఆఫీస్కి మనకు వెళ్ళేటువంటి పని లేకుండా, జిల్లా కార్యాలయాలకి మండల కార్యాలయాలకి వెళ్ళేటువంటి ఆలోచన లేకుండా కేవలం మన గ్రామంలోని సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి కావలసినటువంటి దరఖాస్తులు స్వీకరించే విధానాన్ని అక్కడ ప్రవేశపెట్టి ఆ దరఖాస్తు కూడా మనకి శ్రమ కలగకుండా మన వీధిలో ఉన్నటువంటి ఒక 10వ తరగతి చదువుకున్నటువంటి వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికో మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి అటువంటి అవకాశం కల్పించి వారి ద్వారా ఆ దరఖాస్తు నింపించి ఆ పథకాన్ని నేరుగా అమరావతిలో ఒక బటన్ నొక్కితే జన్మభూమి కమిటీల లంచాలు లేవు.
సిఫార్సులు లేవు, కులం చూడలా, మతం చూడలా, ఏ వర్గం ఏ పార్టీ అనేటువంటి ఆలోచన చేయలా. ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు కూడా ఏ విధంగా అయితే ఇచ్చారో చేయూత కార్యక్రమం కూడా అదే విధంగా అమలు చేసి 3 విడతలుగా ఇప్పటికే ఇచ్చాము. ఫిబ్రవరి 5వ తారీఖున ముఖ్యమంత్రి గారు అక్కడ బుట్టను నొక్కుతారు. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి 4వ విడత 18,750 రూపాయలు కూడా నేరుగా మీ ఖాతాల్లోకి వచ్చేస్తాయి. ఎవరికైనా కష్టం కలిగిందా? దారుణ పరిస్థితులు ఉండేదో తెలుసు మీకు. అటువంటి బజార్ దగ్గర కూడా డబుల్ రోడ్ సిమెంట్ రోడ్ నిర్మాణం చేస్తాం కిందకి ఏటికి వెళ్ళేంత వరకు కూడా. ఆ గుడికెళ్ళే దగ్గర మాంసం దుకాణాలు, చేపల దుకాణాలు ఉన్నాయి. ఆ గుడికెళ్ళేటప్పుడు కూడా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, దుర్వాసన వస్తూ ఉంది. దాన్ని కూడా గమనించడం జరిగింది. కాస్త ఏటటికి వీటన్నింటినీ కూడా పంపించే కార్యక్రమాన్ని కూడా త్వరలో కూడా చేయబోతూ ఉన్నాం అనే విషయాన్ని డేరాపల్లి వాసులందరికీ కూడా ముఖ్యంగా చెప్తా ఉన్నాను చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఈ ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేటువంటి ప్రభుత్వమే తప్ప మాటలు చెప్పి గాడిదలు చేసేటువంటి ప్రభుత్వం అయితే కాదు. మాటలు చెప్పి పుడిచేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరలా అటువైపు కన్నెత్తి కూడా చూడొద్దు దయచేసి. ఈరోజు మాయ మాటలు చెప్పి మేమేదో అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళు చేయడానికి ఇక్కడ అభివృద్ధి ఏం మిగిలింది మీరు చేయడానికి? ఏ వీధి రోడ్డు సిమెంట్ రోడ్ చేయడానికి మీకు మిగిలింది? ఏ ఊరికి తార్ రోడ్ వేయడానికి ఏం మిగిలింది మీకు? ఏ హ్యామ్లెట్ విలేజ్ రోడ్ వేయడానికి ఏం మిగిలిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి. వచ్చే ఎన్నికల్లో మరలా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని, ఈ రోజు వరకు కూడా 2019 పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ కుటుంబాలకు అయితే మేలు జరుగుతూ ఉందో ఆ జరిగేటువంటి మేలు కూడా ₹1 లంచమైనటువంటి మాట వినపడకుండా, తిరిగేటువంటి అవసరం లేకుండా ఏ కుటుంబానికి అయితే మంచి జరిగిందో వారందరూ కూడా అంకిత భావంతో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత నేను రావడం 4 గంటలకైనా చెప్పాను మన వాళ్ళు, మీరు 4 గంటలకైనా చేసినట్లుగా పూజ తప్పకుండా పెన్షన్లు పెంచుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో దేవుడి దయతో అందించినందుకు సంతోషిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ క్రిస్టియన్ పల్లిలో కొత్తగా మీనా ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ కి ముఖ్య అతిథిగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. మహిళలు ఉన్నారని ఆర్టీసీ బస్సును ఆపకుండా వెళ్లిన డ్రైవర్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.